అందరికీ నమస్కారం. బుల్లుతెర నటుడు కమెడియన్ ప్రకాశం జిల్లా వాసి జబర్దస్త్ ఫేమ్ తన మాటల గారడీతో ప్రజలను కడుపుబ్బ నవ్వించేటువంటి హైపర్ ఆదిగా ప్రజలకు సుపరిచితులైనటువంటి ఆది జన్మదిన వేడుకలు ఒంగోలు నగరంలో ఘనంగా నిర్వహించారు. ఆర్ఎస్ ఈవెంట్స్, శివం ఫౌండేషన్ సంయుక్తంగా కూడా ఒంగోలు సంతపేటలోని శివం శరణాలయం నందు హైపర్ ఆదే బర్త్డే కేకును ప్రముఖ వైద్యురాలు సరయు కట్ చేసి అభిమానులకు పంచిపెట్టారు. ఈ సందర్భంగా పేదలకు అన్నదాన కార్యక్రమం చేపట్టి హైపర్ ఆది బర్త్డే వేడుకలను శివం శరణాలయంలో జరుపుకోవడం సంతోషదాయకమని వక్తలు కొనియాడారు. హైపర్ ఆది ఇటువంటి జన్మదిన వేడుకలు మరెన్నో జరుపుకోవాలని ఆకాంక్షించారు. దాతృత్వం కలిగిన దయా ప్రజలు ముందుకు వచ్చి ఇటువంటి పేదలకు తమ వంతు సహాయ సహకారాలు శివం ఫౌండేషన్కు అందించాలని వారు కోరారు. గత కొన్నేళ్లుగా శివం శరణాలయంను స్థాపించి ఎంతోమంది ఆర్థిక సహాయంతో పాటు అన్నార్తిని తీరుస్తున్నటువంటి శివం ఫౌండేషన్ భవిష్యత్తులో మరెన్నో సేవా కార్యక్రమాలు చేపట్టాలని ఆకాంక్షించారు. నిర్విరామంగా పేదలకు అన్నదాన కార్యక్రమం చేపడుతున్న ఫౌండేషన్ వ్యవస్థాపకులు గొల్లపూడి శ్రీహరిని వారంతా ప్రత్యేకంగా అభినందించారు. ఈ సందర్భంగా పేదల వైద్య ఖర్చు నిమిత్తం 10,000 రూపాయల ఆర్థిక సాయాన్ని ఫౌండేషన్ తరఫున అందజేశారు. కార్యక్రమంలో నగర అభివృద్ధి కమిటీ అధ్యక్షులు మారెళ్ల సుబ్బారావు, చెల్లా నాగేశ్వరమ్మ తదితరులు పాల్గొన్నారు. ఓకే అన్న. కోటేశ్వరమ్మకి సేరి ఉండమ్మ. ఓకే మీకు మేడం నాప్కిన్స్ చూసుకోండి, ముందు చూసుకోండి. ఎవరు ఇందాక హ్యాపీ బర్త్డే టు యూ అంటున్నారమ్మా. పెట్టు హలో ఆమెకి ఇప్పుడు పెద్దమ్మకి ఇప్పుడు తూరుకుంటుందా? వస్తే పెడతాం. తీసుకున్న వాళ్ళు వెనక్కి వెళ్ళండమ్మా, వెనక్కి వెళ్ళండి. తీసుకున్న వాళ్ళు అక్కడ అందించరా సతీష్? మేడం ఆడ బాబు లైన్లో పెట్టి సరే కిరణం లైన్లో పెట్టించు. తీసుకో సతీష్. అడుగుతా ఉన్నా, రోజు తిరిగిపోతా ఉన్నావు, డబ్బులు అడిగావు. ఏదమ్మా చూద్దాం.
మేడం కొద్ది మీరు ఆడవను కొంచెం ఇటు తిరిగమ్మా మీకు తొందరగా తగ్గాలని కోరుకుంటున్నాము. అమ్మా ఆమె పేరేం పేరే చిన్న డాక్టర్ సుబ్రహ్మణ్యేశ్వరి పక్కన రవితేజ కదా చూసేది. రవితేజ ఆయన మేడం యువతల పక్క చిన్న డాక్టర్ తనకి ఆమెను చూస్తే అందరూ భయపడుతున్నారు కదా శివం ఫౌండేషన్లో. ఆమెను చూస్తే పరిస్థితి డిస్రేజ్ ఏడ్చిద్దన్నా ఏదో చేసినట్టుగా ఎదురు బండి పెట్టడానికి ఏడ్చిద్ది, పోలీసు వాళ్ళ దగ్గరికి వెళ్ళిద్ది. తినరా అమ్మా, తినరా పెడతాం. కూరలతో తింటా అంటే తర్వాత సాంబార్ వేస్తుంది. కూరలతో తింటాను తినేసినప్పుడు తర్వాత సాంబార్ పెట్టుకుంటాను. శివం ఫౌండేషన్ వ్యవస్థాపకులు గొల్లపూడి శ్రీ ఆధ్వర్యంలో ఇవాళ ఆర్ఎస్ ఈవెంట్స్ రామసాయి ఆర్థిక సహకారంతో ఇవాళ ఒంగోలు నగరంలో చలనచిత్ర కామెడియన్ ప్రకాశం జిల్లా వాసి ఐపర్ ఆది జన్మదినోత్సవం అనేది ఇక్కడ పేదల మధ్య కేక్ కట్ చేసి ఘనంగా నిర్వహించింది. గతంలో కూడా 10 సంవత్సరం శివం ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఐపర్ ఆది గారి జన్మదినోత్సవం పుట్టినరోజు వేడుకలు మేము ఇక్కడ నిర్వహిస్తున్నాం. ఇవాళ గొల్లపూడి శ్రీహరి గారు ఈరోజు నలుగురు మందుల ఖర్చుల నిమిత్తం, వాళ్ళ వైద్య ఖర్చుల నిమిత్తం ఆర్థిక సాయం కూడా ఇవాళ ఆయన పుట్టినరోజు సందర్భంగా అందజేయండి. ఆర్ఎస్ ఈవెంట్ తరపున గత 7 సంవత్సరాల నుంచి రామసాయి ఐపరాది పుట్టినరోజు వేడుకలు ఒంగోలు నగరంలో చుట్టుపక్కల ప్రాంతాల్లో మధ్యగా మిగతా సేవా కార్యక్రమాలతో పాటు అన్నదాన కార్యక్రమాలు నిర్వహిస్తున్నాడు. ఈరోజు సంతపేటలోని శివం శరణాలయంలో ఆయన పుట్టినరోజుల వేడుకలు మిత్రుడు గొల్లపూడి శ్రీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించడం అనేది గొప్ప ఘనకార్యం. ఇవాళ దాతృత్వం గల ధనవంతులు ఇటువంటి శివం శరణాలయానికి వృద్ధులకి ఆర్థికంగా అండగా ఉండి ఇటువంటి వాటిని ప్రోత్సహించాలని కోరుతా ఉన్నాను. నా పేరు సరయు. ఇవాళ సంతపేటలోని శివం ఫౌండేషన్ ఆధ్వర్యంలో కమెడియన్ నటుడు హైపర్ ఆది పుట్టినరోజు సందర్భంగా ఆర్ఎస్ ఈవెంట్స్ వారి తరపున మిత్రుడు రామ్ సాయి ఆధ్వర్యంలో శివం ఫౌండేషన్లో పేదలకి నిరాశ్రయులకి అన్నదానం మరియు నగదు ప్రదానం చేయడం జరిగింది. ఇలాగే ప్రతిరోజు నిరాశ్రయులకి అనాథలకి చాలామందికి ప్రతిరోజు శివం ఫౌండేషన్ తరపున అన్నదానం జరుగుతూ ఉంటుంది. సంతపేటలో సాయిబాబా గుడి దగ్గరలోనే దాతృత్వం ఉన్నవాళ్ళు వీళ్ళకి సపోర్ట్ చేసి దానం అందించాలని కోరుకుంటున్నాము. ఇదే కాకుండా ఇంకా చాలా మంచి మంచి కార్యక్రమాలు మన సోదరుడు శివం తరపున శ్రీహరి గారు చాలా చేస్తూ ఉంటారు. ఈ సంస్థ స్థాపించి 8 సంవత్సరాలు కావస్తుంది. కోవిడ్ సమయంలో కూడా చాలా కార్యక్రమాలు చేశారు. నేను కూడా స్వయంగా న్యూస్ పేపర్లో చాలాసార్లు వీళ్ళ గురించి చదివి చాలాసార్లు కలవాలి అని అనుకున్నాను. ఇలా ఈ సందర్భంగా నేను ఇక్కడ కలవడం జరిగింది. ఇలా పుట్టినరోజుల్ని వాళ్ళ అభిమానులు ఈ సందర్భంగా ఇలా వచ్చి పేదలకి కడుపు నిండా అన్నం పెట్టి ధన సహాయం చేసి నిర్వర్తించడం చాలా ఆనందంగా అనిపిస్తుంది.
వాళ్ళందరికీ నా తరపున కూడా ప్రత్యేకంగా కృతజ్ఞతలు చెప్తున్నాను. ఇంకా ఇలాంటి దాతలు ముందుకొచ్చి శివం ఫౌండేషన్కి మీ సపోర్ట్ అందివ్వాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. గౌరవనీయులైనటువంటి శివ ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు శ్రీ హరిగారి గారికి, అదేవిధంగా ఈరోజు జన్మదిన వేడుకలు జరుపుకుంటున్నటువంటి చేంకుత మండలం పల్లమైన గ్రామ వాస్తవ్యులైన నా స్నేహితుడు జబర్దస్త్ హైపవర్ ఆది నా స్నేహితుడు, మా పక్కనే గుడిపాడు, మా అయ్యగారిది కూడా చేమకుర్తాను. ఈరోజు ఇంత విచిత్రమైన కార్యక్రమాలతో మందిని భోజనాలు పెట్టి వైద్య ఖర్చుల నిమిత్తం ఇస్తున్నటువంటి శివ ఫౌండేషన్ అధ్యక్షుల గారికి, అదేవిధంగా మా అన్న పెద్దల గవర్నీయులు మండవ ఆయన మురళీకృష్ణ అన్న, ఇంకా అన్న మాయల సుబ్రహ్మణ్య కూడా ఎందుకంటే నేను చదువుకున్న ఒంగోలుని, నేను ఇంత ఇంటర్మీడియట్ శర్మాగాలు చదువుకున్నప్పుడు మన మండవ ఈయన మాయల సుబ్రహ్మణ్య కానీ స్నేహితులు ఇచ్చి ఆ రోజు ఫీజు కొట్టడానికి డబ్బులు లేని పరిస్థితుల్లో కూడా ఇచ్చేట మహానీయుడు. మా శివ ఫౌండేషన్కి ఇంకోసారి ఇంత అద్భుతంగా భోజనాలు పెట్టి విద్యుత్ ఖర్చులు నిమిత్తన్నట్టు ఏ ఫౌండేషన్ కూడా లేదు ఇక్కడ. ఈ ఛానల్ని చూశాను నేను. కలెక్టర్ ఆఫీసులో నేను డాక్యుమెంట్ రైటర్ పనిచేస్తున్నా. నా పేరు రామతోటి వెంకట్రావు, నా చేమకుర్తి మండలం తీగుడిపాడు. చాలా అభినందనలు చేసుకుంటూ నీకు ఇచ్చిన అవకాశం ధన్యవాదాలు చెప్పి జబర్దస్త్ కమెడియన్ ప్రకాశం జిల్లా వాసి అయినటువంటి హైపర్ ఆది అన్నగారి జన్మదినం ఈరోజు హైపర్ ఆది అన్న పుట్టినరోజు సందర్భంగా శివం శరణాలయంలో కేక్ కటింగ్ చేయడం జరిగింది. గత 5 సంవత్సరాలుగా హైపర్ ఆది గారి పుట్టినరోజు వేడుకలను తమ్ముడు రామ్ సాయి సహకారంతో శివం శరణాలయంలో నిర్వహిస్తున్నాము. ఈరోజు శివం శరణాలయంలో కేక్ కట్ చేసి పేదలకు అన్నదానం చేయడంతో పాటు పట్టణంలోని 300 మందికి కూడా అన్నదానం నిర్వహించాము. అదేవిధంగా ఈరోజు నిస్సహాయ స్థితిలో అనారోగ్య స్థితిలో ఉన్న 4 పేదలకు ఒక్కొక్కరికి 2.5 చొప్పున 10,000 రూపాయల ఆర్థిక సహాయం కూడా వారి వైద్య ఖర్చుల నిమిత్తం అందజేయడం జరిగింది. ఈరోజు హైపర్ ఆది అన్నకు శుభాకాంక్షలు తెలుపుతూ ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సందర్భంగా మరొకసారి హైపర్ ఆది అన్న భవిష్యత్తులో మరెన్నో పుట్టినరోజు జరుపుకోవాలని మనసారా కోరుకుంటూ శివం ఫౌండేషన్.